నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. భుజం నొప్పి ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, దాన్ని ఎలా నిర్ధారణ చేయాలి, భుజం నొప్పికి కారణాలు ఏంటి, శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారు? అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపీ అండ్ ఆర్థ్రోప్లాస్టీ సర్జన్ డాక్టర్ విఎస్ అభిలాష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, భుజం నొప్పి ఇవి రకరకాల నొప్పులు విన్నాం, కానీ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎప్పుడు వినలేదు. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ మనకు భుజం నొప్పికి కాజ్ అయ్యే రీజన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ అండి. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే నేమ్ సజెస్ట్ చేసినట్టే షోల్డర్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. దాన్ని మెడికల్ టర్మ్స్ లో అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాము. సో దీనికి మనకు ఫ్రోజన్ షోల్డర్ కి ఆ డిసీజ్ తత్వం ఎట్లా ఉంటుందంటే మన జాయింట్ లోపల ఉన్న క్యాప్సూల్ అనే పొర గ్రాడ్యువల్ గా టైట్ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది అనమాట. సో ఆ డిసీజ్ తత్వం బేసికలీ దానికి 3 phases ఉంటుందండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటాం. సో అది ఒక 3 to 4 months ఉంటుంది. దాంట్లో భుజం నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, నైట్ నిద్ర కూడా సరిగ్గా పట్టదు, అండ్ వాళ్ళకి ఒక 3 to 4 months చాలా ఇబ్బంది పడతారు. దాని తర్వాత దే గో ఇన్ టు ఫేజ్ ఆఫ్ స్టిఫ్నెస్. ఆ స్టిఫ్నెస్ ఇంకో 3 to 4 months ఉంటుందండి. దాంట్లో ఏంటంటే మన షోల్డర్ పైకి ఎంతకన్నా ఎత్తలేరు, ఎంతకన్నా వెనక్కెళ్ళదు, సో ఇంతకన్నా సైడ్కి వెళ్ళదు. సో గ్లోబల్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో అది ఇంకొక 3 to 4 months ఉంటుంది. లాస్ట్ వచ్చేసి థాయింగ్ ఫేజ్, స్లోగా పెయిన్ ఇవి స్లోగా తగ్గుతాయి, అండ్ స్టిఫ్నెస్ మనం చేసిన ఎక్సర్సైజ్ బట్టి తగ్గుతుంది. సో ఇది టోటల్గా ఫ్రోజన్ షోల్డర్ యొక్క పిక్చర్ అనమాట, క్లినికల్ పిక్చర్. సో ఇది ఎందుకు వస్తుందంటే మన జాయింట్ లోపల ఒక పొర ఉంటుంది క్యాప్సూల్ అని, ఆ క్యాప్సూల్ టైట్ అవడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఆ క్యాప్సూల్ ఎందుకు టైట్ అవుతుంది అన్నది దానికి ఒక రీజన్ లేదండి. సో దానంతట అదే లేట్ 40s లో 50s లో యూజువల్గా డయాబెటిక్స్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వచ్చు, కొంచెం సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళలో ఈ డిసీజ్ ఇలా మొదలవుతుంది అనమాట. సో అది ఫ్రోజన్ షోల్డర్ అంటే. ఈ ఫ్రోజన్ షోల్డర్ భుజం నొప్పిలో ఒక పార్ట్. భుజం నొప్పిలో చాలా రకాలు ఉంటాయా? భుజం నొప్పి చాలా కారణాల వల్ల రావచ్చండి. దాంట్లో ఫ్రోజన్ షోల్డర్ ఒక కారణము, వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్, ఒక రీజన్ అది. రెండో రీజన్ వచ్చేసి టెండనైటిస్ అంటాం. అంటే రొటేటర్ కఫ్ అని ఉంటుంది మనకు భుజంలో, ఒక చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మజిల్స్ సహకారంతోనే మనం షోల్డర్ని పైకి ఎత్తడం, మూవ్మెంట్ చేయడానికి చేస్తూ ఉంటాం. ఆ మజిల్ ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం రెడ్ అయిపోయి ఇన్ఫ్లేమ్ అయిపోయినప్పుడు దాన్ని టెండనైటిస్ అంటాం. సో ఈ టెండనైటిస్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ షోల్డర్ పెయిన్. మూడోది వచ్చేసి రొటేటర్ కఫ్ టేర్ అంటాం. సో ఎప్పుడైతే మజిల్ చిరిగిపోతుందో దాన్ని రొటేటర్ కఫ్ టేర్ అంటాం. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ షోల్డర్ పెయిన్. నాలుగోది వచ్చేసి షోల్డర్ డిస్లొకేట్ అవ్వడం అండి. అంటే యూజువల్గా స్పోర్ట్స్ పర్సన్లో కానీ లేదా ఎప్పుడైనా ఇంజరీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మన షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది. సో డిస్లొకేట్ అయినప్పుడు ఇక్కడ లాబ్రమ్ అనేది చిరుగుతుంది, దానివల్ల లెగ్మెంట్స్ అటాచ్ అయిన చిరగడం వల్ల షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఒక్కసారి డిస్లొకేట్ అయిన తర్వాత కొంతమందికి హీల్ అవుతుంది, కొంతమందికి హీల్ అవ్వదు. హీల్ అవ్వని వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే చెయ్యి ఇట్లా పైకి ఎత్తినప్పుడంతా జారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ వేసుకుంటూ ఉంటారు, లేదా రిమోట్ పట్టుకొని ట్రై చేస్తూ ఉంటారు, జారిపోతుంది. సో అది రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ ఫర్ సివియర్ షోల్డర్ పెయిన్ ఈస్ షోల్డర్ ఆర్థరైటిస్ అండి. దాంట్లో మన షోల్డర్ అరిగిపోవడం అంట, జాయింట్ అరిగిపోవడం. అది ఏజ్తో పాటు అరగడం అవ్వచ్చు, రొటేటర్ కఫ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అరగడం అవ్వచ్చు. రొటేటర్ కఫ్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, రొటేటర్ కఫ్ టేర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అరిగిపోయింది కఫ్ టేర్ ఆర్థ్రోపతి అంటాము. మామూలు అరిగిన దాన్ని షోల్డర్ ఆర్థరైటిస్ అంటామండి. సో ఇవి మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ షోల్డర్ పెయిన్. రైట్, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. మధుసూదన్ రావు సిద్దిపేట నుంచి. మధుసూదన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. మధుసూదన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్, ఈ ఫ్రోజన్ షోల్డర్ లో మీరు కొన్ని మంత్స్ అలాగా టైం చెప్పారు. అంటే ఇది కొన్ని మంత్స్ ఉంటుంది, ఇది మళ్ళీ కొన్ని మంత్స్ ఉంటుంది, ఇట్లా. అది అంటే ఏంటి? జనరల్ గా ఒక పెయిన్ వచ్చిన తర్వాత పర్టికులర్ పీరియడ్ తర్వాత అది ఆగిపోతుంది, అంటే పెయిన్ తగ్గిపోవడమా లేకపోతే అలాగే ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమా జరుగుతుంది. కానీ ఈ ఫ్రోజన్ షోల్డర్ లో ఏంటి? ఇది ఒక 3 months ఉంటుంది, ఇది ఒక 4 months ఉంటుంది. ఇదేంటంటే మేము మెడికల్ టర్మ్స్ లో అయితే మాకు అవగాహన ఉంటుందండి. ఒక పేషెంట్ షోల్డర్ పెయిన్ తో వచ్చి షోల్డర్ స్టిఫ్ అయిపోతుంది, మూవ్మెంట్లు ఆగిపోతున్నాయి, పెయిన్ఫుల్ గా ఉంది అంటే మాకు అది రెలవెంట్. అంటే 3 months, 4 months అని. కానీ పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ 9 to 12 months ఉంటుందండి. ఈ ఫేజెస్ అని వాళ్ళకి అవసరం లేదు. అండ్ 9 to 12 months ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు యూజువల్ గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఏదైనా మనకు పెయిన్ ఉన్నప్పుడు ఆ మూమెంట్ ఆపేస్తాము. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లో మూమెంట్ ఆపేసి ట్రై చేస్తారనమాట.
ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఏంటంటే మూమెంట్ ఆపిన కొద్దీ ఇంకా స్టిఫ్నెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. సో ఫ్రోజన్ షోల్డర్ లో మనకు లోపల ఉన్న మజిల్స్ అన్ని బాగున్నాయి, మంచి ఇంటాక్ట్ ఉంటే అవేం టేర్ అవ్వవు, జస్ట్ క్యాప్సూల్ మటుకు టైట్ అవుతా ఉంటుంది. సో దాంట్లో మనం చేయాల్సిన మూమెంట్ చేయాలి, నొప్పి ఉన్నా సరే మూమెంట్ చేయాలి, దాన్నే ఫిజియోథెరపీ అంటాము. సో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం మూమెంట్ బాగా చేసామంటే వాళ్ళకి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళకి 9 to 12 months అయితే ఇబ్బంది పడతారు వాళ్ళు నొప్పితోని. ఆ నొప్పిని రిలీవ్ చేయడానికి మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాము, జాయింట్ లో ఇంజెక్షన్, స్టీరాయిడ్ ఇంజెక్షన్, అది డెపో ప్రిపరేషన్, జాయింట్ లోనే ఉంటుంది, బాడీ స్ప్రెడ్ అవ్వదు. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ రెడ్నెస్ అంతా తగ్గి కొంతవరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ ఫిజియోథెరపీ బాగా చేయడం వల్ల 9 months లో మొత్తం రిలీవ్ అయిపోయి బ్యాక్ టు నార్మల్, ఇదివరకు ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది. కానీ ఎక్సర్సైజ్ చేయకపోతే మనకు బాగా స్టిఫ్ అయిపోతుంది, అంటే ఇంకా అసలు లేవదు అనమాట, ఎందుకన్నా పైకి లేవదు, ఎందుకన్నా వెనక్కి వెళ్ళదు, అలా బాగా స్టిఫ్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి బాగా నెగ్లెక్ట్ చేసేసి నొప్పి వస్తుంది కానీ మూమెంట్లు చేయకుండా 9 months తర్వాత పేషెంట్ వచ్చారంటే కనుక అప్పుడు చూస్తే ఆ స్టిఫ్నెస్ కి వాళ్ళు ఫిజియోథెరపీ అప్పుడు చేయడం కూడా కష్టం అండి. అప్పుడు చేసినా సరే మనకు అంత ఇంప్రూవ్మెంట్ రాదు. అప్పుడు జాయింట్ లో ఒక చిన్న కెమెరా, ఆర్థోస్కోపీ అంటాము, కెమెరా పెట్టి ఆ క్యాప్సూల్ రిలీజ్ చేస్తాం. సో ఎప్పుడైతే క్యాప్సూల్ రిలీజ్ చేస్తామో మొత్తం మూవ్మెంట్ వచ్చేస్తుంది. సో అందుకనే ఫ్రోజన్ షోల్డర్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒకసారి నొప్పి వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని డయాగ్నోసింగ్ పర్ఫెక్ట్ గా మనం డయాగ్నోస్ చేసుకుని, ఫ్రోజన్ షోల్డర్ అంటే అప్పటి నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసుకుని నొప్పి ఉన్నా సరే మూవ్మెంట్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుని ఉన్నారంటే ఫ్యూ మంత్స్ తర్వాత బ్యాక్ టు నార్మల్ అయిపోతారు విత్ గుడ్ మూవ్మెంట్ ఆఫ్ ది షోల్డర్. లేదంటే ఏమవుతుందంటే ఫ్యూ మంత్స్ తర్వాత నొప్పి తగ్గుతుంది కానీ స్టిఫ్ అయిపోతుంది షోల్డర్, మూమెంట్స్ ఉండవు అనమాట షోల్డర్ లో. సో అది ఫ్రోజన్ షోల్డర్ చాలా ముఖ్యమైనది. రైట్ సార్, కాలర్ ఉన్నారు, ఇందాక కాలరే మధుసూదన్ గారు. మధుసూదన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మధుసూదన్ గారు, హలో హలో. ఓకే సార్, కాలర్ కట్ అయినట్టున్నారు. సరే అమ్మా, మీకు కాల్ కనెక్ట్ అయిందండి, మీరు ఫస్ట్ టైం కాల్ చేసినట్టున్నారు, మీ కాల్ కనెక్ట్ అయింది, డైరెక్ట్ గా డౌట్ అడిగేసేయండి ఒకటేసారి. చెప్పండి మధుసూదన్ గారు. సార్ నాకేంటంటే 3-4 సంవత్సరాలు భుజం నొప్పి ఉన్నది. ఓకే. భుజం నొప్పి ఉన్నది. ఆ భుజం నొప్పి ఏంటంటే అప్పుడప్పుడు వస్తుంది, ఏమైనా పని బాగా అయితే వస్తుంది, దానికి మళ్ళీ పుడిచేయి బాగా మన ఎక్సర్సైజ్ లో ఇట్లా నిలిస్తే అప్పుడు మనం దానికి అయిపోతుంది, మళ్ళీ బాగా పని అయితే నొస్తుంది భుజం నొప్పి. అదేనండి. సో మధుసూదన్ గారు, ఒకటంటే మీకు అంత బాగా నొప్పి వస్తుంది, అది 3 సంవత్సరాల నుంచి ఉందంటే ఇది ఫ్రోజన్ షోల్డర్ అయ్యిండకపోవచ్చు. సో ఇదంటే రొటేటర్ కఫ్ టెండనైటిస్ అంటాం. రొటేటర్ కఫ్ టెండనైటిస్ అవ్వచ్చు, లేకపోతే రొటేటర్ కఫ్ టేర్ అవ్వచ్చు, లేదంటే ఆర్థరైటిస్ అవ్వచ్చు. సో మనకు టెండనైటిస్ లో కూడా ఇట్లా పెయిన్ వస్తుందండి. సో టెండనైటిస్ బేసికల్ అంటే ఏం లేదండి, లోపల ఒక మజిల్ ఉంటుంది మనకి, ఆ మజిల్ క్రష్ అయిపోయి దాన్ని టెండనైటిస్ అంటాం. సో మనం ఎప్పుడు కూర్చున్నా సరే యాక్చువల్ గా మన షోల్డర్స్ ఏంటంటే స్ట్రక్ చేయకూడదు, కింద ఉంచాలి, అండ్ షోల్డర్ బ్లేడ్స్ రెండు దగ్గర తీసుకురావాలి, అంటే స్క్వీజ్ చేయాలండి వెనకాల, బ్యాక్ సైడ్ షోల్డర్ బ్లేడ్ స్క్వీజ్ చేయాలి. సో స్క్వీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన షోల్డర్ లో ఎక్కువ మాక్సిమం స్పేస్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మనకు మజిల్ కి లోపల చిన్న చిన్న మజిల్స్ అన్ని చాలా ఫ్రీగా రిలాక్స్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే మన షోల్డర్ స్ట్రక్ చేసి డ్రూప్ చేసి ముందుకు పెడతామో అదేంటంటే అది మనకు ఆ మూమెంట్ ఆ స్పేస్ బాగా క్రాంప్డ్ అప్ అయిపోతుంది. సో క్రాంప్డ్ అప్ అయిపోయి మనం చేసే యాక్టివిటీస్ ఈ లెవెల్లో చేస్తా ఉన్నాం అనుకోండి, యాక్టివిటీస్ అన్ని ఆ మజిల్ బాగా క్రష్ అవుతా ఉంటుంది, నలుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకు ఆ మజిల్ ఇన్ఫ్లేమ్ అయిపోతుంది, దాని టెండనైటిస్ అంటాం. సో టెండనైటిస్ యూజువల్గా ఏంటంటే మనకు చాలా మంది ఇంట్లో వంట చేసి కుకింగ్ చేసే వాళ్ళు అందరికి చాలా మందికి ఉంటుంది టెండనైటిస్. ఒకటి అంటే వాళ్ళు ఈ పొజిషన్ లో బాగా క్రాంప్డ్ అప్ అయిన పొజిషన్ లో పనిచేస్తూ ఉంటారు. రెండోది ఆ మజిల్ ని స్ట్రెంగ్తన్ చేయరు. సో ఈ మజిల్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. సో స్ట్రాంగ్ చేసుకోవాలని దానికి ఎక్సర్సైజ్ ఉంటాయి. సో రొటేటర్ కఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్, రోజుకి 10 నిమిషాలు కన్నా ఎక్కువ అనవసరం దానికి. ఇక్కడ ఒక వెయిట్ ఉంటుంది, జస్ట్ ఇట్లా పట్టుకొని బయటికి లాగే ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఒక్క 10 నిమిషాలు చేస్తే చాలు, చేసిన వెంటనే మనకే తెలుస్తుంది స్పేస్ వస్తుంది షోల్డర్ లో అని, పెయిన్ రిలీవ్ అయిపోతుంది కాబట్టి. సో ఇది టెండనైటిస్ అండి. ఒకవేళ ఈ టెండనైటిస్ మనం నెగ్లెక్ట్ చేసి ఆ నొప్పిని మనం మధుసూదన్ గారు చెప్పినట్టు ఒక 3 years వరకు అలా వదిలేసాం అనుకోండి, ఈ టెండనైటిస్ కాస్త రిపీటెడ్ గా నలిగి టేర్ అయిపోతుంది. సో టెండనైటిస్ కి సర్జరీ అవసరం లేదు. టెండనైటిస్ కి ఎక్సర్సైజెస్, అవసరమైతే ఒక ఇంజెక్షన్ చేసి ఇలాగా ఇంపింజ్మెంట్ అయ్యే పొజిషన్ కాకుండా నార్మల్ పొజిషన్ లో మంచి పొజిషన్ లో పెట్టి స్కాప్లో కూర్చున్నాం అంటే ఏం ప్రాబ్లం ఉండదు, షోల్డర్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. కానీ టెండనైటిస్ నెగ్లెక్ట్ చేసి మనం అలాగే పనులు చేసుకుంటే వెళ్ళిపోయామంటే కనుక ఏదో ఒక రోజు మజిల్ టేర్ అయిపోతుంది. టేర్ అయిపోయినప్పుడు మటుకు సర్జరీ అవసరం. సో అది ఎట్లా తెలుస్తుంది, ఒక ఎగ్జామినేషన్ చేసి తెలిసిపోతుంది మనకి. ఆ మజిల్ లో స్ట్రెంగ్త్ ఉందా లేదా మేము ఎగ్జామిన్ చేస్తాము, చేసి తెలిసిపోతుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఒక MRI స్కాన్ చేస్తాము, చేసి మజిల్ టేర్ అయిందంటే కనుక దానికి ఒక చిన్న కీ హోల్ సర్జరీ. సో జాయింట్ లో చిన్న కెమెరా పెట్టేస్తాము,
మజిల్ని యాంకర్స్ పెట్టి ఫిక్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. సో అది అండి మధుసూదన్ గారికి ఉన్న సమస్య టెండనైటిస్ అవ్వచ్చు, కఫ్ టేర్ అవ్వచ్చు, లేదా ఆయన వయసు బాగా పెద్దదైతే గనక ఆర్థరైటిస్ కూడా అవ్వచ్చు. కానీ ఆర్థరైటిస్ అనేది షోల్డర్ లో కొంచెం అంత కామన్ కాదు, ఇది మోర్ కామన్. టెండనైటిస్, కఫ్ టేర్ ఇవి రిలేటివ్లీ మోర్ కామన్. ఆర్థరైటిస్ ఉందా లేదా అని ఒక చిన్న ఎక్స్రే చేస్తే తెలిసిపోతుంది అండి. ఎక్స్రే చేస్తే మన జాయింట్ అరిగిందా లేదా తెలిసిపోతుంది. సో దాన్ని ట్రీట్ చేసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నా సార్ మాట్లాడదాం. సికింద్రాబాద్ నుంచి సుధా గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. నాకు 2015 నుంచి ఫ్రోజన్ షోల్డర్ అండి. రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. చెప్పండి అమ్మా, వింటున్నారు, చెప్పండి. వెళ్ళాక నాకేం తగ్గలేదు. ఆయన వీక్లీ ఒక కోర్స్ వేసుకోమన్నారు. తర్వాత ఏమో ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఆల్టర్నేట్ డే తీసుకోమన్నారు. వయసు నేను వేసుకోమన్నారు. అవన్నీ వేసుకున్నా కానీ కాల్షియం తక్కువైందన్నారు, విటమిన్ డి తక్కువైందన్నారు. ఆయన చెప్పిన టాబ్లెట్స్ అన్ని వేసుకున్నాను కానీ తగ్గలేదు. ఒకసారి బోన్ లో ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year ఫిజియోథెరపీ తీయించుకున్నాను. అయినా కూడా నాకేమీ డిఫరెన్స్ లేదు. నేను వీణా వాయించగానే ఇప్పుడు నాటబుల్ టు ప్లే వీణా. మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారా? ఎంఆర్ఐ స్కాన్స్ ఎందుకంటే అండి ఇప్పుడు మీకు 2015 లో నుంచి ఉందన్నారు. సో 2015 అంటే ఇప్పటికి 9 years. సో ఫ్రోజన్ షోల్డర్ లో పెయిన్ యూజువల్ 9 years ఉండదండి, 9 to 12 months లో సెటిల్ అయిపోతుంది. సో 9 years నుంచి ఉంది అంటే కనుక అక్కడ మనం చూడాల్సింది రొటేటర్ కఫ్ ఇన్వాల్వ్ అయిందా, మరి రుమటాయిడ్ కూడా ఉందంటున్నారు. సో దానికి సంబంధించిన మెడికేషన్ వాడుతూ ఉన్నారు. సో రుమటాయిడ్ ఉంది అంటే కనుక జాయింట్ అని అరిగిందా లేదా, ఇవేంటంటే మనకి ఎక్స్రే జాయింట్ అరిగిందో తెలుస్తుంది. ఎక్స్రే బాగుంది అని ఎగ్జామినేషన్ కూడా మాకు అర్థమైపోతుంది అండి. ఒకసారి ప్రాపర్గా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మాకు అర్థమైపోతుంది కఫ్ టేర్ ఉందా, టెండనైటిస్ ఏంటి అన్నది. అవసరమైతే ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాము. ఎంఆర్ఐ స్కాన్ లో మనకు ఒకవేళ కఫ్ టేర్ ఉంటే కనుక దాన్ని రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అండి ఆర్థోస్కోపిక్ గా. లేదు కఫ్ బాగానే ఉంది, కొంచెం టెండనైటిస్ వరకు ఉందంటే కనుక దానికి ఎక్సర్సైజ్ అవి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ 2015 నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారంటే కనుక, అది కూడా వీణగా వాణిజ్యలేకపోతున్నారంటే కనుక అది ప్రాపర్ డయాగ్నోస్ చేసుకోవాల్సిన కండిషన్ అండి. అంటే అప్పటి నుంచి ఇంకా స్కాన్ కూడా చేయలేదంటే కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టే. సో వెళ్ళి చూపించుకొని ప్రాపర్ చేసుకోవాలి. ఓకే సార్, ఈ భుజం నొప్పికి కావచ్చు, ఫ్రోజన్ షోల్డర్స్ కి కావచ్చు, జనరల్ గా పేషెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పరాలా చెప్తారు, ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి అని, కానీ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తారు, దానివల్ల ఎక్కువ అవుతుంది పెయిన్ కానీ తగ్గదు. జనరల్ గా పేషెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? జనరల్ గా పేషెంట్స్ చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ మిస్టేక్ చెప్పాలంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్ లో అంటే వాళ్ళు నొప్పి అని చెప్పి మూవ్మెంట్ చేయకపోవటం. 2, మూవ్మెంట్ చేయమంటే మరీ అబ్నార్మల్ గా మూవ్మెంట్ చేయటం, ఎక్కువగా అబ్నార్మల్ గా. మన షోల్డర్ చాలా, ఆ జాయింట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. జాయింట్ ని, ఆ జాయింట్ లో ఇంజరీస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ జాయింట్ ఈజ్ నోన్ ఫర్ మొబిలిటీ. సాకెట్ చాలా చిన్నగా ఉంటుంది, బాల్ పెద్దగా ఉంటుంది, పైన అక్రోమియన్ ఉంటుంది, స్పేస్ అక్రోమియన్ కి బాల్ కి మధ్యలో స్పేస్ నేరోగా ఉంటుంది. సో అందుకని ఆ మూవ్మెంట్స్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లోనే మనం చేసినప్పుడు జాయింట్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. సో అన్ని డైరెక్షన్స్ లో మనకు అంత ఫ్రీగా మూవ్ అవ్వదు. దాన్నే ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటాం. ఇంపింజ్మెంట్ అంటే మనం కొంచెం ఆ పోస్చర్ అనేది మనకి చాలా ముఖ్యం. ఆ పోస్చర్ ఏంటంటే వెరీ సింపుల్, ఇందా నేను చెప్పిందే, షోల్డర్స్ ని పైకి షగ్ చేయకూడదు, ఎప్పుడు కిందకు ఉండాలి. షోల్డర్ బ్లేడ్స్ 2 వెనక్కి స్క్వీజ్ చేయాలి, అంటే వెనకాల ఇలా స్క్వీజ్ చేయాలన్నమాట. సో ఈ పొజిషన్ లో మనకు మాక్సిమం స్పేస్ ఉంటుంది. ఈ మనం చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పుడు ఈ పొజిషన్ లోకి వెళ్ళి చేయకూడదు. ఈ పొజిషన్ లో కూడా మన స్పేస్ తక్కువ ఉంటుంది. సో ఈ 90 degree నుంచి కాకుండా ఒక అరౌండ్ ఒక 15 degree ముందుకు పెట్టి ఏమైనా పనులు చేసుకోవాలి. సో ఈ పొజిషన్ లో మనకు స్పేస్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో మనం బరువులు ఎత్తేటప్పుడు మెయిన్ గా మనం ఏదైనా వెయిట్స్ ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది కూడా షోల్డర్ సంబంధించినంత వరకు. సో షోల్డర్ లో వెయిట్స్ అబ్నార్మల్ పొజిషన్ లో ఎత్తినప్పుడు ఒక్క మూమెంట్ చాలు, ఆ మజిల్ క్రష్ అయిపోతుంది. ఒక్కసారి మజిల్ క్రష్ అయిందంటే దాని పెయిన్ చాలా కాలం ఉంటుంది. సో అందుకని ఆ మూమెంట్ తెలుసుకోవడం చాలా ముఖ్యము. 2, మన మజిల్ ని స్ట్రెంగ్తన్ చేసే ఎక్సర్సైజ్, ఒకే ఒక సింపుల్ ఎక్సర్సైజ్, కొంచెం వెయిట్ పెట్టుకుని బయటికి లాగే ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ రోజుకి 10 minutes చాలు. 10 minutes చేస్తే మనకు ఆటోమేటిక్ గా బాల్ కిందకు వస్తుంది, స్పేస్ పెరుగుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. 2, మనకి ఏదైనా ప్రాబ్లం పెయిన్ ఉంది అంటే కనుక మన బాడీ మనకి చెప్తుంది ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది చూసుకోమని. సో దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, మన డయాగ్నోసిస్ ప్రాపర్గా చేసుకోవాలి. కానీ కన్సల్టేషన్ అయిన తర్వాత మనం ఇఫ్ రిక్వైర్డ్ ఎంఆర్ఐ అవసరం అయితే ఎంఆర్ఐ చేయించుకోవాలండి. చేసుకొని మజిల్ స్టేటస్ ఎట్లా చూసుకోవాలి. అండ్ అలా ఉంటే మనం సర్జరీని మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు.
ఓకే. అలా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసామంటే కనుక మజిల్ టేర్ అవటం, జాయింట్ అరిగిపోవటం, దానివల్ల మనకు సర్జరీకి లీడ్ చేస్తుంది. సో ఇది ఫ్రోజన్ షోల్డర్ కి ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఏంటి సార్ మీ దగ్గర? ఫ్రోజన్ షోల్డర్ మెయిన్ గా ఎక్సర్సైజ్ అండి. సో దానికి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ మందిలో, ఎవరైతే ఎక్సర్సైజ్ సరిగా చేయరో, ఎవరికైతే స్టిఫ్నెస్ బాగా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మటుకు జాయింట్ లో ఒక కెమెరా వేసి రిలీజ్ చేస్తాము. అంటే ఏ ఏజ్ ఉన్న వారికైనా కూడా ఎక్సర్సైజ్ మస్ట్ అంటారా? కొంతమంది ఇప్పుడు ఎర్లీ ఏజెస్ లలో ఉంటారు, 30 తర్వాత నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు బాగా చేయగలుగుతారు. 50+ తర్వాత కూడా కొంతమందికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ యూజువల్ గా లేట్ 40s, 50s లోనే వస్తుందండి. యంగ్స్టర్స్ లో రాదు, అన్లెస్ వాళ్ళకి ఏమైనా ఇంజరీ అయిపోయి పడిపోయి షోల్డర్ రెస్ట్ ఇస్తేనే సెకండరీ అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాము. యంగ్స్టర్స్ లో ఫ్రోజన్ షోల్డర్ రాదు, లేట్ 40s, 50s లో వస్తుంది. 40s, 50s లో వచ్చే పెయిన్ లో వాళ్ళు ఏమనుకుంటారంటే కామన్ గా వచ్చే పెయినే కదా, దీనికి ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారనే అభిప్రాయంతో కూడా ఉంటూ ఉంటారు. పెయిన్ ఎప్పుడు కామన్ కాదండి. మనకి షోల్డర్ లో పెయిన్ వస్తుందంటే ఏదో ప్రాబ్లం ఉందండి. మన యూజువల్ గా మన జనరల్ పాపులేషన్, మన వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే ఎల్డర్లీ అయినాక పెయిన్ వస్తుందంటే అది కామన్ అనుకుంటారు. కామన్ కాదు. ఏజ్ పరంగా వచ్చే పెయిన్ కూడా మనం మజిల్స్ ని ఎప్పుడైతే స్ట్రాంగ్ చేస్తామో అప్పుడు పెయిన్ తగ్గిపోతుంది. అలా కాకుండా మనకు పెయిన్ పర్సిస్ట్ అవుతుంది ఈవెన్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేసినా అంటే కనుక అక్కడ ఏదో పెథాలజీ ఖచ్చితంగా ఉంటుంది. మజిల్ టేర్ అవటం అయినా ఉంటుంది, జాయింట్ అరగటం అయినా ఉంటుంది. సో పెయిన్ మనకు తగ్గట్లేదంటే మనం వెళ్ళి ప్రాపర్ గా డయాగ్నోస్ చేసుకుని ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే చిన్నదంతా అయిపోతుంది. లేదంటే కొంచెం అనవసరంగా పెద్ద సర్జరీస్, పెద్ద ఇంప్లాంట్స్ వాడటం, ప్రాసెస్లు వాడటం, వాటి దాకా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ వాటి దాకా వెళ్ళటం కూడా పేషెంట్ ఎంతో సఫర్ అయితే కానీ వెళ్ళరు. యూజువల్ మన హ్యూమన్ టెండెన్సీ అంటే ఎర్లీకి సర్జరీకి వెళ్ళాం మనం, కానీ ఆ నైట్ అంతా నిద్ర పట్టక ఆ టార్చర్ ని భరించలేక ల్యాండ్ అప్ ఇన్ సర్జరీ. ఇంతకుముందు కూడా కాలర్ మాట్లాడడం జరిగింది, వీణా వాయించేదాన్ని ఇప్పుడు చేయలేకపోతున్నారు. కొంతమంది ఇష్టంగా చేస్తారు, కొంతమంది అదే ప్రొఫెషన్ గా కూడా ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందా ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్ కానీ భుజం నొప్పుల వల్ల? అవసరం లేదండి, అవసరం లేదు. ప్రాపర్ ఫస్ట్ డయాగ్నోస్ ప్రాపర్ ఉండాలండి. డయాగ్నోస్ ప్రాపర్ ఉండి దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే వాళ్ళ షోల్డర్ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రోజన్ షోల్డర్ అయితే ఫ్రోజన్ షోల్డర్ తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి. కఫ్ టేర్ అయితే దానికి కావాల్సిన కింద కీహోల్ సర్జరీ చేసి కఫ్ రిపేర్ చేయాలి. షోల్డర్ ఆర్థరైటిస్ సివియర్ గా ఉందంటే కనుక దాని జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి. ఇవన్నీ కాకుండా టెండనైటిస్ లాంటివి ఉంటాయి. దీంట్లో మనకున్న షోల్డర్ పెయిన్ లో మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి సర్జరీ లేకుండానే మేనేజ్ చేయొచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అయితేనేమి వెరీ కామన్, టెండనైటిస్ వెరీ కామన్. వీటికి సర్జరీ అవసరం లేదండి. కావాల్సిందల్లా ఎక్సర్సైజ్ అండ్ పోస్చర్ కరెక్ట్ మెయింటైన్ చేయటం, మన యాక్టివిటీస్ చేసినప్పుడు కాన్షియస్ గా చేసుకోవటం, అబ్నార్మల్ మూవ్మెంట్స్ కాకుండా అవన్నీ అవాయిడ్ చేసుకుని మనం జాగ్రత్తగా షోల్డర్ చూసుకున్నామంటే అసలు షోల్డర్లో ఇబ్బందే రాదు. మనం ఎప్పుడైతే షోల్డర్ ని ప్రాపర్ గా దాన్ని హ్యాండిల్ చేయాల్సిన విధానంలో హ్యాండిల్ చెయ్యమో మన బాడీని, అప్పుడు ఇబ్బంది వస్తుంది. ఓకే, ఈ కఫ్ టేర్ లో ఎలా ఉంటుంది? కఫ్ టేర్ అంటే ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుందా ఇది? కఫ్ టేర్ రెండు రకాలు రావచ్చండి. ఒకటి ఏంటంటే ఇందా నేను చెప్పినట్టు మజిల్ బాగా క్రష్ అయ్యి, అంటే అది కూడా మనం చేసుకున్నదే, మన పోస్టర్ సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల, మనం స్ట్రెంగ్తన్ చేయకపోవడం వల్ల, మనం చేసే యాక్టివిటీస్ ఇక్కడ చేయడం వల్ల మజిల్ క్రష్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిజనరేట్ అయిపోయి టేర్ అయిపోవచ్చు. దాన్ని డిజనరేటివ్ కఫ్ టేర్ అంటాం. రెండోది వచ్చేసి ఎవరికన్నా యంగ్స్టర్స్ కానీ ఎవరికన్నా షోల్డర్ అంతా బాగానే ఉంటుంది, పడిపోతారు. పడిపోయినప్పుడు రెండు రకాలు అవ్వచ్చు. ఒకటి మజిల్ టేర్ అవ్వచ్చు, రెండు ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో రెండో మజిల్ టేర్ అయింది అనుకోండి, అది పడిపోవడం వల్ల కఫ్ టేర్ అవటం. సో కఫ్ టేర్ ఉన్న పేషెంట్స్ అంటే షోల్డర్ పెయిన్ ఉంటుంది, వీళ్ళకి కూడా రాత్రిపూట నొప్పి వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే కఫ్ టేర్ ఉన్నప్పుడు మూమెంట్స్ ఉంటాయండి. వాళ్ళందరూ వాళ్ళు లేపలేరు, కానీ పక్కన వాళ్ళు పట్టుకుని లేపారంటే మొత్తం మూమెంట్ వచ్చేస్తుంది. వేరే ఫ్రోజన్ షోల్డర్ లో పక్కన వాళ్ళు పెట్టి లేపినా రాదు మూమెంట్ అది. సో కఫ్ టేర్ అంటే మూమెంట్ ఫుల్ గా ఉంటది, కానీ వాళ్ళంతా వాళ్ళు లేపడానికి స్ట్రెంగ్త్ ఉండదు. ఎందుకంటే ఏ మజిల్ అయితే మన బోన్ ని పట్టుకుని లేపుతుందో ఆ మజిల్ టేర్ అయింది కాబట్టి ఆ స్ట్రెంగ్త్ ఉండదు. సో అది కఫ్ టేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ పట్టుకుని లేపాలంటే లేపలేకపోతారు, నొప్పి వస్తూ ఉంటుంది, చేయి జారిపోతా ఉంటుంది, డ్రాప్ ఆన్ సైన్. మరి పెద్ద కఫ్ టేర్ అనుకోండి, ఏం వెయిట్ కూడా అక్కర్లేదు, చెయ్యి ఇలా పైకి పెట్టమన్నా పడిపోతా ఉంటుంది, చెయ్యిల పైకి పెట్టమని పడిపోతా ఉంటుంది, డ్రాప్ ఆన్ సైన్ అంటాం. సో అది కఫ్ టేర్. సో కఫ్ టేర్ అనేది మటుకు దానికి సర్జరీ మటుకు తప్పనిసరి అండి. చిన్న కీ హోల్ సర్జరీ చేసి జాయింట్ లో, మేజర్ ఏం కాదు, వెనకాల ఒక హోల్, ముందు ఒక హోల్, సైడ్ లో ఒక హోల్ ఉంటుంది. జాయింట్ లో కెమెరా పెట్టి చూసి ఆ మజిల్ తీసుకొచ్చి బోన్ మీద కుట్టేస్తే ఫస్ట్ క్లాస్ హీల్ అయిపోతుంది అండ్ దెల్ బి బ్యాక్ టు నార్మల్. కఫ్ టేర్ లో ఎప్పుడు ఇబ్బంది వస్తుంది అంటే నెగ్లెక్ట్ చేస్తే వస్తుంది. నెగ్లెక్ట్ చేయడం అంటే పేషెంట్ ఇలా పెయిన్ వచ్చినా సరే భరించుకుని అలాగే ఉండిపోయారు అనుకోండి, ఇందా లాస్ట్ టైం కాల్ చేసిన పేషెంట్ లాగా, ఆ మజిల్ ఒకవేళ టేర్ అయ్యింటే కనుక అది స్లోగా రిట్రాక్ట్ అయిపోతుంది. సో రిట్రాక్ట్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం బాగా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో రిపేర్ చేసినా సరే ఫెయిల్యూర్ రేట్ బాగా ఎక్కువ అయిపోద్ది అనమాట.
సో అందుకని కఫ్ టేర్ మనం ఇనిషియల్ గానే దాన్ని హ్యాండిల్ చేస్తే రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ రెండోది మనం అలాగే నెగ్లెక్ట్ చేసి వదిలేసామనుకోండి కఫ్ టేర్ ని, స్లోగా బాల్ ఏమవుతుందంటే ఇలా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి పైన ఇంకో టాప్ లో ఇన్న అక్రోమియన్ అని ఒక బోన్ ఉంటుంది, దానికి రాపిడి జరిగి ఈ జాయింట్ ఇంకో రకంగా అరిగిపోతుంది. దానికి కఫ్ టేర్ ఆర్థ్రోపతి అంటాం. సో ఇలాంటి కండిషన్స్ ఏంటంటే ఇంకా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం అనమాట. అంటే సాకెట్ ఉండే చోట బాల్ పెడతాము, బాల్ ఉండే చోట సాకెట్ పెడతాము. ఇవన్నీ ఎందుకు పెడతామంటే లీవర్ ఆర్మ్ మార్చుకోవడానికి. సో దట్ డెల్టా పైన ఒక మజిల్ ఉంటుంది, ఆ మజిల్ స్ట్రెంగ్త్ ని బాగా పెంచడానికి మన సెంటర్ ఆఫ్ రొటేషన్ ని మార్చేస్తాం అనమాట, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. సో ఈ కఫ్ టేర్ ఆర్థ్రోపతి ఉన్న పేషెంట్స్ వీళ్ళకి ఏంటంటే ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ రిలేటివ్లీ కొంచెం పెద్ద సర్జరీ. సో మామూలు కీహోల్ సర్జరీ అంటే చాలా మైనర్ సర్జరీ, చిన్న స్టాబ్ ఇన్సిజన్స్ జాయింట్ లో కెమెరా పెట్టి చేస్తే అయిపోతుంది. కానీ కఫ్ టేర్ ఆర్థ్రోపతి ఇలాంటి పేషెంట్స్ కి ఏంటంటే కొంచెం పెద్ద ఇన్షన్ ఇచ్చి దాంట్లో జాయింట్ మార్చాల్సి ఉంటుంది. సో మనం అక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నామంటే ఫస్ట్ మనం చూపించుకోలేదు కాబట్టి. సో అంతా మన నెగ్లెక్ట్ వల్ల ఎక్కువ రోల్ ప్లే చేస్తారు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు మీ డౌట్ ఏంటండి? మేడం నాకు ఎడమ భుజము నొప్పి మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? దాదాపు 1.5 year గా ఉంది. అంటే ఎక్కువ నొప్పి లేదు, ఈ 1 month గా రోజు ఎక్కువ అయిపోయింది మేడం. రాత్రిళ్ళు ఇట్లా పడుకొని నిద్రలో ఇలా తీసుకోలేని పరిస్థితి వస్తాడు మేడం. నిద్రలో ఎడం పక్క పండుకోలేదు మేడం. వేణుగోపాల్ గారు మీ వయసు ఎంత అండి? 66 సార్. 66. ఓకే, షోల్డర్ మూవ్మెంట్ ఎలా ఉందండి? బాగా నొప్పి ఉందా? మూమెంట్ బాగుంది, నొప్పి ఈ మధ్య భరించలేని నొప్పి వస్తుంది. ఏదన్నా ఇక కనీసం చిన్న వస్తువు, చిన్న ఒక బటానికి ఇక పారేయాలన్నా కూడా ఇక లెఫ్ట్ సైడ్ అట్లా అంటే మొత్తం నొప్పి వస్తుంది సార్. నరం ఏదో లోపల కదిలినట్లు నొప్పి వస్తుంది. అవునండి. మొన్న నేను నెగ్లెక్ట్ చేశాను సార్, వేరే ప్రాబ్లం అనుకొని వాళ్ళు అనంతపూర్ లో ఆర్థోపెడిక్ వెళ్ళమన్నారు సార్. ఓకేనండి. తిరుపతిలో బయటకు వెళ్ళాను సార్. ఓకేనండి. ఈ సోమవారం వెళ్ళాను సార్. నాకు ఆయన ఏం చెప్పలేదు, చూసి ఎక్సర్సైజులు చేయండి అన్నారు. నొప్పి అయితే చాలా బాధపడుతున్నాను సార్. పండుకున్నప్పుడు అంత ఇబ్బంది పడతాను నైట్. వేణుగోపాల్ గారు మీరు ఏంటంటే ఒకసారి ఎగ్జామిన్ చేస్తే కొంచెం అర్థం అవుతుందండి, ఫ్రోజన్ షోల్డర్ లేదంటే కఫ్ టేరా లేదా జాయింట్ అరిగిపోయింది అన్నది. ఫస్ట్ ఒక డయాగ్నోసిస్ అర్థమైన తర్వాత క్లినికల్ గా దాన్ని ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ అవసరం దాన్ని ఉన్న దాన్ని బట్టి చేస్తాము. చేసి ఫస్ట్ డయాగ్నోసిస్ ప్రాపర్ గా చేసుకోవాలి, చేసుకుని దాన్ని అప్పుడు హ్యాండిల్ చేస్తే ఈయన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకే, ఈ షోల్డర్ డిస్లొకేషన్ అవ్వడం ఎవరిలో అవుతుంది, ఎందుకు అవుతుంది? షోల్డర్ డిస్లొకేషన్ అనేది మనం యూజువలీ యంగ్స్టర్స్ లో అవుతుందండి యూజువలీ, కానీ ఎల్డర్లీ కూడా చాలా మందికి అవినవి ఉన్నాయి. యంగ్స్టర్స్ ఎందుకు అవుతాయి? కొంచెం యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు జనరల్గా ఏదైనా పడిపోవడం కానీ, యూజువల్ ఏంటంటే ఒకసారి జిమ్ లో వాటిలో కొంచెం హెవీ వెయిట్స్ ఎంతూజియాజంతో లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేదంటే స్విమ్మింగ్ లాని స్పోర్టింగ్ యాక్టివిటీలో దాంట్లో ఏంటంటే మనకు షోల్డర్ లో ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ ఉంటుందండి. లిగమెంట్స్ ఇవన్నీ అటాచ్ అయి ఉంటాయి అనమాట లేబ్రమ్ అనే టిష్యూకి. సో దానివల్ల ఏంటంటే మనకు బాల్ ని బయటికి వెళ్లకుండా ఆపుతుంది ఆ బ్యారియర్ వల్ల. సో వీళ్ళు అలా ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్స్ ఏదర్ స్పోర్టింగ్ యాక్టివిటీ ఆర్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్స్ చేయడం వల్ల అది మొత్తానికి రప్చర్ చేస్తారు. మొత్తం లేబ్రమ్ అనేది టేర్ అయిపోతుంది. సో టేర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక ఫ్రంట్ లో ఉన్న దానికి బ్యారియర్ లేదు. సో ఎప్పుడైతే షోల్డర్ ఇలా పైకి ఎత్తుతామో టక్ మన బయటకు వచ్చేస్తుంది, షోల్డర్ బయటకు వచ్చేస్తుంది. దాన్ని డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటామండి. సో మెయిన్ గా లేబ్రమ్ టేర్ అవటం వల్ల ఇలా బయటకు వచ్చేస్తా ఉంటుంది. దాని ట్రీట్మెంట్ ఏంటి? దానికి ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన వాళ్ళకి యూజువల్లీ 50% పేషెంట్స్ కి దానంతా అదే హీల్ అయిపోతుంది. సో ఒక 3 to 4 weeks వాళ్ళు ఆంపోజర్ చేసుకుంటే సరిపోతుంది. 3 to 4 weeks లో దానంతా అదే హీల్ అయిపోతుంది 50% పేషెంట్స్ కి. మిగిలిన 50% పేషెంట్స్ కి హీల్ అవ్వదు. సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఎప్పుడైతే షోల్డర్ ఇలాగా అబ్డక్ట్ చేసి పైకి ఎత్తుతారో మళ్ళీ తప్పని బయటకు వచ్చేస్తా ఉంటారు. 50% పేషెంట్స్ లో ఏం జరుగుతుంది అసలు? హీల్ అవ్వదు. హీల్ అవ్వకుండా ఉండడానికి హీల్ అవ్వకుండా ఉండడానికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వాళ్ళ ఒక రకంగా చెప్పండి లక్ అదృష్టం అని ఉండాలండి. సో అది హీల్ అవ్వలేదు అంటే ఇంకా అది మళ్ళీ వస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమంది అంటే ఎక్స్ట్రాడినరీ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. జెనెటికలీ దే ఆర్ ప్రిడిస్పోజ్ టు ఫార్మ్ లాట్స్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూ అండి. వాళ్ళకి బాగా మంచి హీలర్స్ ఉంటారు. కొంతమంది జెనెటికలీ అంత గొప్ప జెనెటిక్స్ ఉండవు. సో వాళ్ళు 50% ఉంటారు. బట్ దే ఆర్ గుడ్, దే ఆర్ హెల్దీ, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ హీలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ షోల్డర్ పైకి సైడ్కి ఎత్తి పైకి ఎత్తంగానే టక్ మంది జారిపోతుంది. సో దాన్ని రికరెంట్ డిస్లొకేషన్. సో ఎప్పుడన్నా వాళ్ళు షర్ట్ వేసుకున్నప్పుడు కానీ ఒకసారి ఏదైనా పట్టుకొని ట్రై చేసినప్పుడు కానీ జారిపోతా ఉంటుంది షోల్డర్. సో షోల్డర్ జారిపోయిన ఒక్కసారి ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే టక్మ రెడ్యూస్ చేసుకుంటారు.
సో యూజువల్ ఇలా పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకుంటారు. కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా తెలిసిపోతుంది, ఓకే ఇలా పెట్టి రెడ్యూస్ చేసుకుంటారు అనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే అలాగే పట్టుకొని హాస్పిటల్కి వస్తారు. సో హాస్పిటల్కి వచ్చినప్పుడు దాంట్లో ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరు అంటే వీళ్ళు అటెండ్ అయ్యి దాన్ని ఏదో రెడ్యూస్ చేసేస్తాము. రెడ్యూస్ చేసేసినాక ఫర్దర్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫర్దర్గా ఎపిసోడ్స్ రికవర్ అవ్వకూడదు. ఎందుకంటే షోల్డర్ డిస్లొకేషన్ అనేది ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ ఇన్ దట్ మూమెంట్, అట్ దట్ మూమెంట్ అనమాట. సో మనకు డిస్లొకేట్ అయినాక తీవ్రమైన పెయిన్ ఉంటుంది షోల్డర్లో, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో అంత పెయిన్ సఫర్ అవ్వకూడదు మళ్ళీ అంటే అప్పుడు దాన్ని ప్రివెంట్ చేయటం అనేది ఎట్లా అంటే చిన్న సర్జికల్ ప్రొసీజర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎవరికంటే 50% ఎవరికైతే హీల్ అవ్వలేదో, ఎవరికైతే రికరెన్స్ అవుతుందో వాళ్ళకి సర్జరీ చేసుకోవాలి. ఇది కూడా సేమ్, నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ కి మనం డాక్టర్ని మీట్ అయ్యాం అనుకోండి, సో ఏదైతే లేబ్రమ్ టేర్ అయిపోయిందో అక్కడ యాంకర్స్ పెట్టి ఆ లేబ్రమ్ ని ఫిక్స్ చేసేస్తాం. సో మళ్ళీ ఆ బ్యారియర్ మొత్తం హీల్ అయిపోతుంది. ఆ హీలింగ్ పొటెన్షియల్ మనం సర్జికల్ గా ఎట్లా చేస్తామంటే అక్కడంతా కొంచెం ఎరోడ్ చేస్తాం, బోన్ అంతా కొంచెం రఫ్ చేస్తాం. రఫ్ చేసి యాంకర్స్ వేయడం వలన హీలింగ్ కెపాసిటీ బాగా ఎక్కువ అయిపోయి ప్లస్ ఆ టిష్యూ అంతా ఇక్కడ యాంకర్స్ పట్టుకొని ఉంటాయి, ఒక 3 యాంకర్స్ వేసి పట్టుకొని ఉంటాయి. సో అందువల్ల టిష్యూ మొత్తం బాగా హీల్ అయిపోతుంది. సో ఒకసారి హీల్ అయిపోయినా మళ్ళీ వాళ్ళు డిస్లొకేట్ అవ్వదు. దానికి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉంటాయి. సో కీ హోల్ సర్జరీ జాయింట్ లో కెమెరా పెట్టి రిపేర్ చేసేస్తాం, ఒక 1 hour లో అయిపోతుంది. 6 weeks రీహాబ్ ఉంటుంది. మళ్ళీ దిల్ బి బ్యాక్ టు దర్ నార్మల్ యాక్టివిటీ, స్విమ్మింగ్ కానీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కానీ అది చేసుకోవాలి. అదే కనుక నెగ్లెక్ట్ చేస్తే మాటికి బయటికి వచ్చి బోన్ అరిగిపోతుందండి. బోన్ అరిగిపోయి బోన్ లాస్ ఉంటుంది. సో ఈ సాకెట్ లో మనకు 25% కన్నా ఎక్కువ బోన్ లాస్ ఉందంటే కనుక అప్పుడు మనకి కీహోల్ సర్జరీకి దే ఆర్ నో లాంగర్ క్యాండిడేట్. అప్పుడు అంటే లటార్జీ అని చిన్న ప్రొసీజర్ చేస్తాము. దాని అంటే ఇక్కడ ఎక్స్ట్రా బోన్ ఉంటుంది, కొరకాయిడ్ అని, ఆ బోన్ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తాము. సో అది ఆ ప్రొసీజర్ కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ చేయాలంటే మనకి ఎపిసోడ్స్ ఆఫ్ డిస్లొకేషన్ అవ్వగానే ఇమీడియట్ గా వెళ్ళిపోయి డాక్టర్ గారికి వెళ్ళి దీన్ని సాల్వ్ చేసుకుని వెంటనే అడ్రస్ చేయించుకొని సాల్వ్ చేసుకుంటే చిన్న దాంతోనే అయిపోతుంది. ఓకే సార్, ఈ భుజం నొప్పికి కావచ్చు, ఫ్రోజన్ షోల్డర్, రకరకాల పెయిన్స్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అమర్ హాస్పిటల్లో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.